నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడదాం. అలాగే విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడదాం. అలాగే నర్సాపురంలో ఏం జరిగే అవకాశం ఉంది, పోటీ ఏ రకంగా ఉండబోతోంది అనే దాని మీద కూడా డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. మా ప్రతినిధులు కనెక్ట్ అయి ఉన్నారు. విశాఖ నుంచి కిరణ్ కనెక్ట్ అయి ఉన్నారు, భీమవరం నుంచి బ్రహ్మేంద్ర అండ్ విజయవాడ నుంచి అనిల్. ముందుగా విశాఖ సౌత్ నియోజకవర్గం గురించి మాట్లాడదాం. అక్కడ వంశీ యాదవ్కు టికెట్ ముందు అనౌన్స్ చేశారు. తర్వాత ఇప్పుడు వచ్చిన లిస్టులో, ఫైనల్ లిస్టులో ఇప్పటికైతే వంశీ యాదవ్ పేరు లేదు. అక్కడ లోకల్గా ఉన్న చాలామంది నాయకులు అపోజ్ చేస్తూ ఉన్నారట. పక్క పార్టీ నాయకులకి, పక్క నియోజకవర్గం నాయకులకి ఎందుకు అవకాశం ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి. ఒకసారి కిరణ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు. కిరణ్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ రవి. అయితే సౌత్ లో జనసేనకు ఇద్దరు టికెట్ కేటాయిస్తారని చెప్పి ఏదైతే టీడీపీ పొత్తులో భాగంగా ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న తరుణంలో రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన గెలుపు కోసం తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సౌత్ కాన్స్టిట్యున్సీని వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఏదైతే వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి రావడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్, పర్టికులర్ గా షాదిక్ కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడాను వంశీకృష్ణ కంటెస్టింగ్ ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఏదైతే గతంలో మనం చూసుకున్నట్టయితే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఈస్ట్ నుంచి ఓటమి పాలు కావడం, మరోవైపు 2014లో కూడాను వంశీకృష్ణ ఈస్ట్ నుంచి కంటెస్ట్ చేసి ప్రత్యర్థి టీడీపీ పార్టీకి చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మీద ఓటమి పాలవడం, 2019లో అనూహ్యంగా తనకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తనకు మేయర్ ఇస్తామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ అప్పట్లో బొద్దుకిచ్చింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తనకి ఆ మేయర్ పదవి కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో విశాఖ నగర అధ్యక్షుడిగా కూడాను వంశీకి సముచిత స్థానం కల్పించి తదనంతరం ఎమ్మెల్సీ పదవిని కూడా వైఎస్ఆర్ పార్టీ కష్టపెట్టింది. అయితే తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయంతోనూ, ఒక ఉత్సాహంతోనూ జనసేన పార్టీలోకి ఇటీవలనే తన ఎమ్మెల్సీ పదవిని కూడాను త్యజించి జంప్ అయిన పరిస్థితి. అయితే ఒక రకమైనటువంటి కమిట్మెంట్ ఏదైతే ఉందో జనసేనలో, ఆ కమిట్మెంట్ తోనే తాను వచ్చానని చెప్పి కూడాను పలుమార్లు మీడియా ముఖంగా కూడాను వంశీకృష్ణ స్పష్టం చేశారు. తను ఖచ్చితంగా సౌత్ నుంచి లేదంటే భీముల నుంచి పోటీ చేస్తానని చెప్పి కూడా సంకేతాలు ఇచ్చారు. అయితే జనసేన పార్టీ తనకి సౌత్ నుంచి టికెట్ కేటాయిస్తున్నట్టుగా నామాత్రంగా సంకేతాలు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళి పనిచేసుకోమని చెప్పి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచనప్రాయంగా చెప్పడంతో గత 10-15 రోజుల నుంచి కూడాను వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సౌత్ లో ప్రచారం కూడా మొదలు పెట్టారు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం, పర్టికులర్ గా వైఎస్ఆర్ పార్టీ నుంచి రాజీనామా చేసినటువంటి చేతన్ రాజ్, సుధాకర్ లాంటి వ్యక్తులు, మరికొంతమంది స్థానిక కార్పొరేటర్లు, వీళ్ళందరూ కూడా ఏకమై వంశీకృష్ణను వ్యతిరేకిస్తున్న పరిస్థితి. దీంతో అసలు ఏం చేయాలో పాల్పొన్నటువంటిగా ఇక్కడ వంశీకృష్ణ డైలమాలో ఉన్న పరిస్థితి. మరోవైపు ఈస్ట్ వదిలేసి కోటవేడుతూరులో ఉన్నటువంటి సౌత్కి రావడం ఏంటి, ఓడిపోయేటువంటి వ్యక్తికి జనసేన టికెట్ ఇస్తే మేమంత చేతకాని వాళ్ళమా అంటూ ఉన్నటువంటి స్థానిక జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ప్రతిఘటిస్తున్న పరిస్థితి. వాస్తవంగా సామాజిక సమీకరణాలు, ఆర్థిక బలాలను బట్టే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ముడిపడి ఉన్న నేపథ్యంలో సామాజిక సమీకరణాలు మనం చూసుకున్నట్టయితే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. యాదవ సామాజిక వర్గం పర్టికులర్ గా రాష్ట్ర వ్యాప్తంలో ఎక్కడ చూసుకున్నా సరే మనం ఇటు గాజువాక లేదంటే విశాఖ తూర్పు నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. విశాఖ ఈస్ట్ కాన్స్టిట్యూన్సీ